వారు తెలియచేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ వచ్చేటప్పుడు అందరు కూడా సైలెంట్ అయిపోతారు కదా. కానీ ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? శక్తి కలిగిన ఒక జీవితముగా అది ఉండాలి. హల్లెలూయా. శక్తి కలిగిన ఒక జీవితముగా అది ఉండాలని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎప్పుడు పరిశుద్ధాత్ముడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎన్నో స్వస్థతలు, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మరి మరణంలో ఉన్న వారిని కూడా మరి మనం లేపినట్టు మనం చూడగలుగుతున్నాం. అదే జరిగిందండి పెంతెకోస్తు దినమందు కూడా. మరి అక్కడున్న అపోస్టల్స్ అందరూ కూడా ఈ పరిశుద్ధాత్మని కొరకు వారు ఎదురు చూస్తూ వారు ఉన్నారు. ఉన్న సమయంలో మరి బలముగా ఒక గొప్ప గాలి, ఒక గొప్ప ఆత్మ మరి ఆ రూమ్లో సంచరించి అక్కడున్న ప్రతి ఒక్క అపోస్టల్స్ని కూడా, మరి అక్కడున్న ప్రతి ఒక్క సేవకుడిని కూడా మరి ముట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు వరకు పేతురు ఒక మామూలు మానవుడిగానే ఆయన ఉన్నాడు. కానీ అంటే అప్పుడు వరకు ఆయన ఏ గొప్ప కార్యాలు పెద్దగా ఆయన చేయలేదు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు ఏమయ్యాడు తెలుసా? కంప్లీట్ డిఫరెంట్ మ్యాన్గా అయ్యాడండి. దాని ముందు ఆయన ఎలా ఉండే అంటే చాలా భయం కలిగిన ఒక వ్యక్తిగా ఉండే. 3 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని తుణీకరించిన ఒక వ్యక్తిగా ఆయన ఉండే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరు అని కూడా నాకు తెలియదు అని చెప్పిన ఒక వ్యక్తిగా ఆయన ఉండే. కానీ ఆ పెంతెకోస్తు దినమందు ఎప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు పేతురు మీద దిగి వచ్చాడో ఆయన కంప్లీట్ డిఫరెంట్ మ్యాన్గా అయ్యాడండి. ఆయన ఎక్కడంత వెళ్ళాడో అక్కడంత గొప్ప స్వస్థతలు, అక్కడంత గొప్ప విడుదల కార్యాలు, మరి ఆయన ఎక్కడంత ఆయన నిలబడి మరి ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన చెప్పటం ప్రారంభించాడో 3,000 మంది, మరి 5,000 మంది, మరి 6,000 మంది ఒకేసారి రక్షించబడడం మరి మనం చూడగలుగుతున్నాం. మరి మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఇది సేవకులకు ఓకే, మాకు అవసరమా అనే ఒక ప్రశ్న మీరు వేసినట్లయితే ప్రభు ఈరోజు మీకేమని తెలియజేస్తున్నాడు తెలుసా? నేను ఈ భూలోకాన్ని నేను వదిలి నేను వెళ్ళినప్పుడు నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. అంటే ఆ పరిశుద్ధాత్ముడు మనతో, మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తోడుగా ఆయన ఉండగలుగుతాడండి. ఏ అడుగు మనం వేయాలి, ఏ అడుగు మనం వేయకూడదు, మరి మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు మరి మనం ప్రార్థించగలము అనే ఒక ఆశ మనలో ఆయన పుట్టిస్తాడు. మరి మనం ఎంతో దీవెనకరంగా మరి మన కుటుంబంలో కూడా మరి మనం ఉండగలుగుతాం. సో ఈరోజు ప్రభు మీతో ఏమని తెలియజేస్తున్నాడంటే ఆ సహాయకుడిని మీరు ఈరోజు పొందుకొని మీరు వెళ్ళాలి అని అంటున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎస్. సో గాడ్ ఇస్ టెల్లింగ్ that you have to receive this Holy Spirit. ఆ రోజు ఎవరందరూ ఆ రూమ్లో, ఆ పెంతెకోస్తు దినమందు ఆ రూమ్లో వారు వేచి ఉన్నారో వారందరిపై కూడా ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడిందంట. అలాగే ప్రభు ఈరోజు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అదే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా ముట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములో ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో ఆయన రానై ఉన్నాడు. ఆ టైం చివరి గడిలో మనం ఉన్నామండి. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలని మనకు తెలియదు. కానీ మన యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి మనం మనలో పరిశుద్ధాత్ముడు లేడు అనుకోండి, ఇంకా రాబోయే కాలంలో ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు నిజమైన సేవకురాలని కూడా మనం గుర్తుపట్టలేము. అంత గొప్ప కార్యాలు ఇంకా రానున్న దినంలో అవబోతున్నాయి. అంటే ఈవెన్ దే విల్ ప్రొఫెసై, వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు, వాళ్ళు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కానీ మనం గుర్తుపట్టగలగాలంటే మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎస్. సో గాడ్ ఇస్ టెల్లింగ్ యూ టు గెట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ టుడే. ఈరోజు మీరేం చేయాలి తెలుసా? మీకు ఏదన్నా ఒక విషయము పరిశుద్ధాత్ముడి గురించి మీకు అర్థమవ్వనది ఏదైనా మీకు ఉన్నట్లయితే, దాని గురించి మీరు ఏదైనా చెడ్డగా మీరు చెప్పినట్లయితే, ప్రభు ఈరోజు మిమ్మల్ని దేనికి పిలుస్తున్నాడంటే దాని కొరకు మీరు క్షమాపణ అడగండి. ప్రభువా, నేను దీని గురించి నేను చెడుగా చెప్పాను, మరి నాకు అర్థం అవ్వకుండా నేను మాట్లాడేశాను. ప్రభువా, దీనికి ఏ ఒక్క క్షమాపణ కూడా లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక ప్రభువా ఈరోజు నన్ను క్షమించండి అయ్యా. ఆ పరిశుద్ధాత్ముని
నాలో కుమ్మరించండి, మా మధ్య కుమ్మరించండి, నేను కూడా మీ ఆత్మ చేత నింపబడి నేను వెళ్ళాలి అని మీరు అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ముట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు మీరు ఎప్పుడు పొందని ప్రభు యొక్క శక్తిని ఈరోజు మీరు పొందబోతున్నారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ నిలబడతారా? We are going to worship the King of Kings and Lord of Lords. రాజులకు రాజు,